భోజనం వల్ల మన సహోదరుడు గనుక బాధపడుతుంటే ఈ విషయంలో బాధ పెట్టేవారం కాకుండా అవసరమైతే వాడి కోసం మానేద్దాం. పౌలు గారు ఏం చేస్తారంటే ఈ సహవాసం ఆత్మయందు సహవాసాన్ని కాపాడుకోవడం కోసం ఈ సహవాసంలో ఒక్కడు వెళ్ళిపోయినా సరే తనకి చింత బాధనే కదా పౌలు గారు తన సహోదరునికి అభ్యంతరకారణం అయితే మాంసం కూడా తిన్ననేసరండి. ఎవరు? పౌలు మహాశయుడు. కొందరు ఉంటారండి ఈ కులగజగాల సంఘాల్లో. అప్పుడు మనం వాళ్ళని తీర్పు తెచ్చొచ్చా? బ్రాహ్మణు నుండి వచ్చి ఎస్టీస్ అండి హిందూ మాంసం తింటారండి. అలా ఆలోచన బాగోవాలి. మాటలు సరిగ్గా ఉండవండి. మా రక్తంలో ఉందంటే ఏట రక్తంలో ఉంది, అందరి రక్తంలో పాపం ఉంది. ఫీలింగ్ మేము అధికులం గొప్పవాళ్ళు అనే ఫీలింగ్. ఈ ఫీలింగ్ ఉండేవాళ్ళలో ఆత్మీయతకి అర్థం తెలుసు. వాళ్ళు దేవుని పిల్లల ఫీలింగ్ లేదు, ఇంకా ఉంది. అంటే అవి ఎదగలేదు. ఎదిగితే ఏం చేస్తారు? పట్టించుకుంటారు. ఏంటి వాతావరణం వేరు, మీరు పెరిగిన వాతావరణం వేరు, వారి ఆలోచన విధానం వేరు, మీ ఆలోచన విధానం. మీరు అందరూ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చారు. ఇప్పుడు ఒకరికొకరు ఏం చేయాలి? ఎలా రిజెక్ట్ చేసుకోవచ్చా, తిరస్కరించుకోవచ్చా? ఇది కాదు కదా ఆత్మీయత అంటే. సెట్ చేసుకోనండి.